ఎరువుల షాప్ నుంచి ఘాటైన వాసన రావడానికి కారణం ఒక రసాయనమా? మనం ప్రతిరోజు తినే ఫుడ్ ఐటమ్స్ అయినటువంటి పెరుగు, చీజ్, టమాటో సాస్, ఆయిల్స్ వంటివి తయారు చేయడానికి ఒక జీవక్రియ ఉపయోగపడుతుందా? పారిశ్రామిక ఉత్పత్తులైనటువంటి ఆల్కహాల్, వెనిగర్, బీర్, ఇథనాల్ వంటివి కూడా ఒక జీవక్రియ వల్లనే తయారవుతాయా అనే ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కెమిస్ట్రీ మార్క్స్లో ఫస్ట్ బిట్, ఏ విధమైన కాలుష్యం కలిగించని ఇంధనం. ఏ విధమైన కాలుష్యం కలిగించని ఇంధనం పెట్రోలా, ఎల్పిజియా, పిడకల, హైడ్రోజనా అంటే పెట్రోల్, ఎల్పిజి, పిడకలు ఈ మూడు కూడా కాలుష్యాన్ని కలిగిస్తాయి. హైడ్రోజన్ అనేది కాలుష్యాన్ని కలిగించదు. కాబట్టి ఏ విధమైన కాలుష్యం కలిగించని ఇంధనం అంటే హైడ్రోజన్. ఏ విధమైన కాలుష్యం కలిగించని ఇంధనం హైడ్రోజన్. వైరుధ్య సమ్మేళనం అని దేన్ని పిలుస్తారు? చక్కెరన, నీటిన, సాధారణ ఉప్పున, కిరోసిన్ అంటే నీటిని వైరుధ్య సమ్మేళనం అని పిలుస్తారు. వైరుధ్య సమ్మేళనం అని దేన్ని పిలుస్తారు అంటే నీరు. లవణాలు ఎక్కువగా కరిగి ఉండే నీరు. లవణాలు ఎక్కువగా కరిగి ఉండే నీరు వర్షపు నీరా, నదుల నీరా, సముద్రపు నీరా, చెరువు నీరా అంటే సముద్రపు నీరు లవణాలని ఎక్కువగా కరిగి ఉంటుంది. అందువలన సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది. సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది కాబట్టి దానిలో లవణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. గాలిలో ఏ వాయువు అధికంగా ఉంటే చలువరాతి కట్టడాలు దెబ్బతింటాయి. గాలిలో ఏ వాయువు అధికంగా ఉంటే చలువరాతి కట్టడాలు దెబ్బతింటాయి అంటే సల్ఫర్ ఆక్సైడ్. సల్ఫర్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వలన చలువరాతి కట్టడాలు అంటే పాలరాతి నిర్మాణాలు దెబ్బతింటాయి. దంతక్షయాన్ని నివారించడానికి నీటిలో ఏ రసాయనాన్ని కలుపుతారు అంటే పర్మాంగనేటా, హైడ్రోజన్ పెరాక్సైడా, క్లోరైడా, ఫ్లోరైడా అంటే ఫ్లోరైడ్. దంతక్షయాన్ని నివారించడానికి నీటిలో ఏ రసాయనాన్ని కలుపుతారు అంటే ఫ్లోరైడ్. మత్తుని కలిగించే క్లోరిన్ సమ్మేళనం ఏది? మత్తుని కలిగించే క్లోరిన్ సమ్మేళనం హైడ్రోక్లోరిక్ ఒక క్లోరిన్ సమ్మేళనం, పర్క్లోరిక్ ఒక క్లోరిన్ సమ్మేళనం, క్లోరోఫామ్ కూడా ఒక క్లోరిన్ సమ్మేళనమే, కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా ఒక క్లోరిన్ సమ్మేళనమే. కానీ ఈ నాలుగింట్లో మత్తుని ఏది కలిగిస్తుందంటే క్లోరోఫామ్. మత్తుని కలిగించే క్లోరిన్ సమ్మేళనం ఏది అంటే క్లోరోఫామ్. కిణ్వ ప్రక్రియ ద్వారా క్రింది వాటిలో దేన్ని తయారు చేయలేము అంటే అమ్మోనియా అండి. ఆల్కహాల్, బీర్ వంటి ఉత్పత్తుల్ని మనం తయారు చేయొచ్చండి కిణ్వన ప్రక్రియ ద్వారా. వెనిగర్ని కూడా కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేయొచ్చండి. ఎందుకంటే ఆమ్లాలను మనం కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేయొచ్చు. లాక్టిక్ యాసిడ్ అవ్వచ్చు, వెనిగర్లో ఉండే ఎసిటిక్ యాసిడ్ అవ్వచ్చు, ఇలాంటి వాటిని మనం సిట్రిక్ యాసిడ్ అవ్వచ్చు. సిట్రిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది అంటే సిట్రస్ జాతులండి. నిమ్మ, నారింజ వంటి వాటిలో ఉన్నటువంటి యాసిడ్ సిట్రిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, నెక్స్ట్ వెనిగర్లో ఉండే ఎసిటిక్ యాసిడ్. యాసిడ్స్ని కూడా మనం కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఆల్కహాల్, బీరు, వైను, విస్కీ లాంటివి కూడా మనం కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేసుకోవచ్చు. రోజు తినే ఫుడ్ ఐటమ్స్ అయినటువంటి యోగర్ట్, పెరుగు, చీజు, టమాటో సాసు, ఆయిల్స్ వంటివి కూడా మనం కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇథనాల్ వంటి పారిశ్రామిక ఉత్పత్తులను కూడా కిణ్వన ప్రక్రియ ద్వారా తయారు చేసుకోవచ్చు అండి. కిణ్వన ప్రక్రియ అనేది ఒక జీవక్రియ. అది జీవక్రియను ఎలా చెప్తున్నారు అనేసి అంటే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా వంటివి తమ శ్వాసక్రియ ద్వారా, శ్వాసక్రియ అంటే ఇక్కడ ఏంటి కిణ్వన ప్రక్రియనండి. కిణ్వన ప్రక్రియ అంటే ఈ బ్యాక్టీరియా ఇవి కిణ్వన ప్రక్రియ ద్వారానే బ్యాక్టీరియా అవ్వచ్చు, ఈస్ట్ అవ్వచ్చు వంటివి కిణ్వన ప్రక్రియ ద్వారా వీటిని తయారు చేసుకోవచ్చండి. కానీ అమ్మోనియాని కిణ్వన ప్రక్రియ ద్వారా మనం తయారు చేసుకోలేమండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేనికి క్షారధర్మం ఉండదు అంటే సున్నమా, అమ్మోనియానా, బేకింగ్ సోడానా, వెనిగర్నా అంటే సున్నం ఒక క్షారం కాబట్టి దానికి ఒక క్షారధర్మం ఉంటుంది. అమ్మోనియా అనేది కూడా ఒక క్షారమేనండి, దానికి క్షారధర్మం ఉంటుంది. బేకింగ్ సోడా కూడా ఒక క్షారమేనండి, దానికి క్షారధర్మం ఉంటుంది. కానీ వెనిగర్ అనేది ఒక ఆమ్లం అండి. ఎందుకంటే దానిలో ఉండేది ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ అనేది ఒక ఆమ్లం కాబట్టి వెనిగర్కి ఆమ్లధర్మం ఉంటుంది కానీ క్షారధర్మం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గ్రాఫైట్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? గ్రాఫైట్కి సంబంధించి సరికాని వాక్యం ఏది? అయితే ఇక్కడ గ్రాఫైట్ అనేది ఒక కార్బన్ స్ఫటిక రూపాంతరం అండి. కార్బన్ స్ఫటిక రూపాంతరం. గ్రాఫైట్ అనేది పొరల నిర్మాణాన్ని ఉండటం వలన కందెనగా కూడా ఉపయోగపడుతుందండి. గ్రాఫైట్ అనేది విద్యుత్ వాహకం అండి.
గ్రాఫైట్ అనేది తన ద్వారా విద్యుత్ని సరఫరా చేస్తుందండి, కాబట్టి అది ఒక విద్యుత్ వాహకం. కానీ గ్రాఫైట్ అనేది డైమండ్ కన్నా కఠినమైందా అంటే డైమండ్ కన్నా కఠినమైంది కాదు. కాబట్టి గ్రాఫైట్కి సంబంధించి సరికాని వాక్యం ఏది అంటే డైమండ్ కన్నా కఠినమైంది కాదు. కాబట్టి సరికాని వాక్యం ఏది అంటే థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బూజు పట్టనివ్వకుండా వినియోగించే ఫంగిసైడ్స్లో ఉండే మూలకం. మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఒక్కొక్కసారి బూజు పట్టిపోతాయి ఉంటాయండి. దానికి ఎగ్జాంపుల్ బ్రెడ్. అలా ఎందుకు జరుగుతుంది అంటే ఫంగస్ అండి. శిలీంధ్రాల వలన బూజు పట్టడం అనేది జరుగుతుందండి. అయితే బూజు పట్టనివ్వకుండా వినియోగించేవి ఏంటి అంటే ఫంగిసైడ్స్ అండి. అయితే ఈ ఫంగిసైడ్స్లో ఉండే మూలకం ఏది అంటే సల్ఫర్. ఫంగిసైడ్స్లో ఉండే మూలకం ఏది అంటే సల్ఫర్. క్రింది వాటిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువు ఏది అంటే అది యూరియానా, ఎన్పికేనా, కంపోస్టా, డిఏపినా అంటే యూరియా, ఎన్పికే, కంపోస్ట్, డిఏపి ఈ నాలుగింట్లో ఏది ఎక్కువ నైట్రోజన్ కలిగి ఉంటుంది అంటే యూరియా అండి. ఇక్కడ యూరియా అనేసరికి మనకి ఇంకొక విషయం గుర్తు రావాల్సింది ఏంటంటే మొదట తయారు చేసినటువంటి రసాయనం ఏది అని అన్నా కూడా దానికి యూరియా అనే సమాధానం అండి. మొదట తయారు చేయబడినటువంటి రసాయనం ఏది అన్నా యూరియానే. నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువు ఏది అన్నా కూడా యూరియానేనండి. ఎరువుల షాప్ నుంచి ఘాటైన వాసన రావడానికి కారణమైనటువంటి రసాయనం ఏది? ఎరువుల షాప్ నుంచి ఘాటైనటువంటి వాసన రావడానికి కారణమైనటువంటి రసాయనం ఏది అంటే యూరియా అండి. బ్రైన్ ద్రావణం అంటే ఏంటి? బ్రైన్ ద్రావణం అంటే ఏంటి అంటే సోడియం క్లోరైడ్ లవణ జల ద్రావణమా, గ్లూకోజ్ ద్రావణమా, ఫ్రక్టోజ్ ద్రావణమా, యూరియా ద్రావణమా అంటే సోడియం క్లోరైడ్ లవణ జల ద్రావణాన్నే బ్రెయిన్ ద్రావణం అని అంటారండి. ఓజోన్ పొర ఏ మండలంలో ఉంది అంటే స్ట్రాటోస్పియరా, ట్రోపోస్పియరా, ఐనోస్పియరా, మీసోస్పియరా అంటే స్ట్రాటోస్పియర్ అండి. ఓజోన్ పొర ఏ మండలంలో ఉంది అంటే స్ట్రాటోస్పియర్. సోడా గ్యాస్ అని దేనికి పేరు అంటే కార్బన్ డయాక్సైడ్ అండి. సోడా గ్యాస్ అని దేనికి పేరు అంటే కార్బన్ డయాక్సైడ్.